డెఫినెట్ కూడా మీరు గనక ఈ ఫలితాలని తారుమారు చేయకుండా మీరు గనక ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెలిసి మీకు అనుగుణంగా చేయకుంటే డెఫినెట్ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మెజార్టీ ఇచ్చారు. ఇవాళ మీరు ఏదైతే మహిళా రేజ్లర్ని వినీష్ పోగొట్ని ఎన్ని అవమానాలు గురి చేసినా కూడా ఇవాళ చివరకు ఒక మహిళా విజయం. హర్యానాలో ఇప్పుడు వరకు ఒకటే ఒక సీట్ గెలిచింది, అది వినేష్ పోగట్ సీట్ గెలిచింది, అది కాంగ్రెస్ గెలుచుకుంది. వినేష్ పోగట్ గెలిపోయి మీరేమంటారు? సంతోషిస్తుందా? ప్రజాస్వామ్యము మేము స్వాగతిస్తాం. ఆమె అస్త్రాలన్నీ మీ మీదే సంధించింది, బీజేపీ నన్ను అవమానించింది అని చెప్పింది. ఆయన ఎవరు బ్రిడ్జ్ భూషణ్ ని అరెస్ట్ చేయకపోవడం భారతదేశంలో అత్యంత కనీసం మహిళలు తన బాధ చెప్పుకోనివ్వలే కదా. చివరికి ఒలింపిక్స్ లో కూడా ఆమె మీద చెంపపెట్టు కాదా? లేదు కాదండి. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాము మొదటి నుంచి కూడా అది వాళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంలో చాలా సందర్భాలు చేసినాము. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినాము. ఒక్కరు కదండి, వ్యక్తిగతం కాదు. ఇంకోటి తాతను కొడుకు ఇచ్చారండి టికెట్. వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎట్లుంటదంటే తండ్రిని పక్క పెట్టి అవమానించినట్లయితే మహిళను అవమానించారు. దయచేసి మీరు తప్పు జరిగింది అక్కడ. ఈ దేశంలో దేశానికి పథకాలు తీసుకొచ్చే మహిళా రైతులను అవమానించిర్రు. కనీసం ప్రధానమంత్రి పిలిచి మాట్లాడలేదండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదండి. కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి అవకాశాన్ని దయచేసి మీరు అట్లా మాట్లాడండి. వినేష్ పోగాట్ ని పూర్తిగా వాడుకున్నది. ఆ వాడుకునే దాంట్లో ఆమె సక్సెస్ అయింది. దయచేసి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇంకో ఉదాహరణ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలకు ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేస్తే కూడా మాట్లాడలే ఆవిడ. ప్రధానమంత్రి పిలిపించినా మాట్లాడలే. ఎప్పుడు ఫోన్ చేశారు? ఆమె ఒలింపిక్స్ లో ఉన్నప్పుడు కదా. ఆమె ఢిల్లీలో శిబిరం వేసుకున్నప్పుడు పరిస్థితి గురించి మాట్లాడలేదు కదా. ఆమె చెప్పింది ఏంటి? నేను ఢిల్లీలో శిబిరం వేసుకున్నప్పుడు నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో మాకు అన్యాయం జరిగింది, మా మీద అగత్యాలు జరిగినాయి, దయచేసి మాకు న్యాయం చేయండి, ఈ మహిళల రైతులకు న్యాయం చేయాలని అందరూ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తే ఏనాడైనా ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కానీ ఏనాడైనా మాట్లాడిరని వీళ్ళు మాట్లాడకపోగా ఇవాళ వీళ్ళు మళ్ళీ ఆమె మీద విష ప్రచారాలండి. ఎంత మానసిక స్థాయి, ఎంత మానసికంగా అవమానించరండి. సోషల్ మీడియా మీరు అందరు చూసిరు, ఎంత మానసికంగా అవమానించరండి. ఎంత మానసికంగా ట్రోల్ చేసిరండి. ఇద్దరు ఎంత మానసికంగా ట్రోల్ చేసిరండి. ఈ దేశానికి పథకాలు తెచ్చే ఒక అథ్లెట్ని పట్టుకొని ఢిల్లీకి వచ్చినప్పుడు ఏం చేసిరండి, ఎట్లా చేసిరండి? చివరకు ఒలింపిక్స్కి వెళ్తే కూడా అక్కడ కూడా కుట్ర జరిగింది. అక్కడ కూడా ఆమె ఈ దేశానికి మెడల్ తీసుకొచ్చే ఒక అథ్లెట్ని అవమానకరంగా చేసినటువంటి వ్యక్తులు బీజేపీ. వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వీళ్ళే కదా ప్రభుత్వం ఆమెను ఎంత ట్రోల్ చేసింది. ఎవరండి? మీ నాయకులే కదా. ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వీళ్ళు మాట్లాడుతారు. మరి రవీంద్ర జడేజా ఎవరండి? అలా వైపు ఎవరండి? అలా వైపు బీజేపీ ఎమ్మెల్యే. మరి ఆయనకేమో బీజేపీ సభ్యత్వం ఉంటుంది, ఆయన ఏమో ఈ దేశ క్రికెట్లో పాల్గొంటాడు. ఎంత దుర్మార్గం అండి, ఎంత ద్వంద్వ వైఖరండి బీజేపీ నాయకులు మాట్లాడేది. ఈమె రిజైన్ చేసి వచ్చి వాళ్ళ కాంటాక్ట్ చేసింది ఓపెన్ గా. మరి రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వం తీసుకుంటూ ఈ దేశంలో క్రికెట్ ఆడతాడు. ఆయన వైపు ఆయన ఎమ్మెల్యే, ఆయన వైపు ఏమో ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. మీ ద్వంద్వ వైఖరి దయచేసి మీరు ఇట్లా మాట్లాడకండి. మీరు మహిళలను అవమానించరు, రైతులను అవమానించరు, యువతను అవమానించరు. అందుకే చెప్తున్న ఈ ఎలక్షన్లు జవాను, కిసాను, పైల్వాను ముగ్గురికి వ్యతిరేకంగా ఇవాళ హర్యానా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిర్రు. మీరు ఎలక్షన్ కమిషన్ మీ వైపు ఉండొచ్చు, కానీ హర్యానా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఇవాళ హర్యానా రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఇవాళ వైపు ఉన్నారు. ఒకసారి మనం హర్యానాలో జరుగుతున్నది ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఓట్ షేర్ కానీ మనం చూసినప్పుడు ఓట్ షేర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 40.03% ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. బీజేపీకి 39.58% ఆఫ్ ఓట్ షేర్ బీజేపీకి ఉంది. ఇది ఇప్పుడున్న హర్యానా పరిస్థితి. ప్రేమ్ గాంధీ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ వినేష్ పోగొట్టు అది బ్రిడ్జ్ భూషణ్ వ్యక్తిగతమైన విషయం అన్నారు. దాన్ని వెనక్కి తీసుకొని మీరు కంటిన్యూ చేయండి. సంతోషం. ముందుగానే దాన్ని తీసుకుంటున్న దాని విషయం ఏం లేదు. అయితే మనం గతంలోనే మాట్లాడినాం. మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఏమని, ఈడ పర్సంటేజ్ విషయం వచ్చే వరకు డిఫరెంట్ ఉన్నటువంటి వాతావరణము. మేము ఏమంటున్నామంటే మనం అనుకున్నాం చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుందని మీరు అన్నారు.
ఏమని ఏదో 500, 1000, 2000 ఓట్లు. అట్లాంటప్పుడు ఈ పర్సెంటేజ్ ఉండడం సర్వసాధారణం, దాంట్లో ఏమాత్రం లేదు. అయితే 1-2% వల్ల ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ గెలవచ్చు. ఇంకా 0 అని కూడా అనుకున్నాం, 0.23%, 200-300 ఓట్లతో కూడా తేడా జరగవచ్చు అని అంటా ఉన్నాం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, ఇట్లేం లేదు. ముందుగా గెలిచినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆమెకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే ఎవరు ఏమని ఉండని, ప్రజాస్వామ్యంలో ఆమె గెలిచింది, ఆమె విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సానుకూలంగా స్పందించింది. కానీ ఆ యొక్క విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది, అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ పార్టీలో తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది, కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా 100% ఉపయోగించుకున్న విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక దాని విషయంలో స్పందించలేదనేది మాత్రం అవాస్తవము. హోంమంత్రి గారు స్పందించారు, ప్రధానమంత్రి గారు స్పందించారు, కేసులు అయినాయి, విచారణలు జరిగినాయి, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినాయి, అన్ని రకరకాలు జరిగినాయి. తర్వాత ఎప్పుడైతే మెడల్ విషయంలో కూడా ముందుగా స్పందించింది వారే. దాని విషయంలో ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసినా కానీ ఆవిడ రెస్పాండ్ కానటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాము, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంది. ఆవిడ ఆమె మీద వేసే ముందు మీరు అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ని ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు ప్రస్తావించట్లేదు? ఆమె చేయాల, కాంగ్రెస్ పార్టీ ఆమె చేత ధర్నా చేయించలేదు. ఆమె చెప్పింది, నేను ధర్నా చేస్తే నా దగ్గరికి అనేక పొలిటికల్ పార్టీలు వచ్చినాయి, అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. ఆ టైంలో పార్టీ ఎఫిలియేషన్ తనకేమీ లేదు. ఆ టైంలో తను రెగ్యులర్గా టెంట్ వేసుకొని ఒక శిబిరం వేసుకొని నా మీద సెక్షువల్ అబ్యూస్ జరిగిందని ఒక వ్యక్తి మీద చూపించింది. ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయలేదు సార్. 13 రోజుల్లోనే అరెస్ట్ చేశారా? నేనేమంటున్నా, ఆ స్థాయి ఉన్న నాయకుడి మీద కూడా 13 రోజులనే కేసు అయింది. కేసు అయిన తర్వాత విచారణ జరుగుతూ ఉంది. విచారణ అనేది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, చట్టంలో లోబడి ఉన్నటువంటి అంశము. అది విచారణ జరుగుతూ ఉంది. అప్పుడు కూడా స్టేట్మెంట్ కూడా ఒకటే ఇచ్చారు, ఖచ్చితంగా మహిళకు న్యాయం జరగాలి, ఆవిడకి న్యాయం జరగాలనేటువంటి మాటనే మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఆ ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరూ మాట్లాడలేదు. బీజేపీకి పాటుపడ్డ నాయకులు కూడా ఎవరు కూడా మద్దతుగా మాట్లాడలేదు. దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. లింగమేధవ్ గారు, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ మరి ఈ మాటలు కనీసం ఆ మీద జరిగినటువంటి దాడి అప్పుడు బీజేపీ నాయకులు కానీ, ఈ దేశ ప్రధాని కానీ, ఈ దేశ హోమ్ మినిస్టర్ కానీ మాట్లాడుంటే బాగుండేది. కనీసం ఒక మహిళలు మీరు మాట్లాడిన మాటలు కనీసం మరి సోయి నేను మీరు మాట్లాడడం కాదు, మీరు రికార్డ్స్ అబ్జర్వ్ చేయండి. 13 రోజుల తర్వాత అభియోగం జరిగిన తర్వాత 13 రోజులనే ఇదే బీజేపీ ఆయన బ్రజ్భూషణ్ కొడుకు సీట్ ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారు, వాళ్ళని కనీసం వాళ్ళ మీద మాకు న్యాయం చేయని అని అడిగితే ఏ రోజు వాళ్ళని కనీసం మాట్లాడింది లేదు. మాట్లాడకపోగా వాళ్ళ మహిళా రైతుల మీద విషపూరితమైనటువంటి రాతలు రాసింది ఎవరండి? వాళ్ళని మానసికంగా క్షోభంగా చేయడానికి కారణం ఎవరండి? ఈ బీజేపీ నాయకులు. వీళ్ళు కాదా? వీళ్ళ కార్యకర్తలు కాదా? దయచేసి మీరు ఇట్లా చేయకండి. ఇవాళ ఒక మహిళలు మాకు న్యాయం చేయమని ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడకపోగా ఒలింపిక్ని అదే చెప్తున్నా, మళ్ళీ ఒలింపిక్స్లో కూడా ఆమె మీద కుట్ర జరిగిందన్నారు. ఇవాళ దానికి కారణం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అని ఇవాళ దేశ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆమె జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీలో మరి రవీంద్ర జడేజా గురించి ఎందుకు మాట్లాడండి? ఆయన ఇంకా స్టిల్ ఈజ్ ప్లేయింగ్ ఇండియన్ క్రికెట్లో. ఈమె రిజైన్ చేసి ఇక వచ్చి జాయిన్ అయితే మహిళకు న్యాయం జరగకపోతే అందుకే ఇవాళ వినేష్ పోగొట్టు విజయం దేశ ప్రజల మహిళలందరి విజయంగా ఇవాళ ఉంటుంది. ఇవాళ హర్యానాలో కూడా రైతులను మోసం చేసిరు. ఇవాళ మీరు చూడండి, వీళ్ళు కనుక ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసి ఆఫీసర్ని కూడా మేనేజ్ చేయకుంటే అక్కడ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అయితే ఇంకా కూడా మనకు సమయం ఉంది. మీరు ఫ్లక్చువేస్ అవుతున్నాయి, ఇంకా కూడా 50% కౌంటింగ్ పూర్తి కాలే. డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది, చివరి వరకు కాంగ్రెస్ పార్టీ అంతిమ విజయం సాధిస్తుంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలైనా, హర్యానా రాష్ట్ర ప్రజలైనా, రేపు జరగబోయే జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు మాట్లాడే విషపూరిత రాజకీయాలకు కాలం చెల్లింది. మీరు మాట్లాడే దేశ సంపద అంతా కూడా ఇవాళ ఏ వర్గం పాలవుతుందో అందరికీ తెలుసండి. ఇవాళ దేశంలో ఉన్న సంపద అంతా కూడా పేద ప్రజలకు అందట్లేదు. ఇవాళ కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు, విద్య గురించి మాట్లాడతలేరు, ఇండస్ట్రీ గురించి బీజేపీ నాయకులు మాట్లాడరు. అయినా కూడా ఇవాళ అందుకే దేశ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఈ తీర్పు జరిగింది. ఇవాళ మీరు చూడండి, హర్యానాలో కనుక మనం పరిశీలిస్తే స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాజిక వర్గాలు, ఇవాళ మెజార్టీ వర్గాలైన జాట్లు, దళితులు, అహిర్లు, బీసీలు అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా. ఎక్కడ కూడా బీజేపీ గెలిచే ఛాన్సే లేదు హర్యానాలో.
మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అందుకే మొదటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎం మీద ఆధారపడినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళకు ప్రజల మద్దతు లేదు ఇవాళ. అందుకే వాళ్ళు ఎన్ని మోసం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీ హర్యానాలో గెలవబోతుంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో నేను అదే చెప్తున్నా, అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని ఎలక్షన్ ముందు మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు? ఆయన పార్టీ పెట్టడానికి కారణం ఎవరు? ఆ పార్టీ ద్వారా ఎవరు లబ్ధి పొందాలనుకున్నారు? ఇవాళ అయినా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్కు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇవాళ హర్యానాలో కూడా అదే జరుగుతుంది. వీళ్ళు ఎన్ని ప్లాన్ చేసినా కూడా అంతిమ విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే. మేము గతంలో కూడా నేను అదే చెప్పిన, గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసి ఏ విధంగా వీళ్ళు గెలవని సీట్లను గెలిచినట్టుగా ప్రకటించారో మనందరికీ తెలుసు. నేను బీహారే చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ. అక్కడ లాస్ట్ చివరి మినిట్లో 10-15 సీట్లని బీజేపీ గెలిచినట్టుగా చూపించారు. ఇప్పుడు కూడా హర్యానాలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉన్న స్థానాల మెజార్టీ చూడండి, బీజేపీ లీడింగ్లో ఉన్నటువంటి స్థానాల మెజార్టీ చూడండి. ఈ డిఫరెన్స్ చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇంకా కూడా వీళ్ళు ఏదో మేనేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని నిజంగా హర్యానా రాష్ట్ర ప్రజలు బీజేపీకి సపోర్ట్ చేసే ఛాన్సే లేదు. మీరు హర్యానాలో అడగండి ఏ ప్రజలైనా, బీజేపీకి హర్యానాలో ప్రజలు సపోర్ట్ లేదు. మరి ఇది ఎట్లా చూపిస్తుందంటే దీన్ని మేనేజ్ ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతురు. ఇటువైపు వాళ్ళ చేతులు ఉన్నటువంటి సోషల్ మీడియా, వాళ్ళ చేతులు ఉన్నటువంటి మీడియా, వాళ్ళ చేతులు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని ఈ విధంగా ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ ఈ విధంగా నాటకాలు ఆడుతుంది. అయినా దేశ ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు. గత 10 ఏళ్లుగా వీళ్ళు ఏ విధంగా ఈడీని మేనేజ్ చేసిరు, ఏ విధంగా సిబిఐని మేనేజ్ చేసిరు, ఏ విధంగా ఐటీని మేనేజ్ చేసిరు, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేనేజ్ చేస్తున్నారు, ఏ విధంగా కోర్టులను మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికి మాకు నమ్మకం ఉంది, ఇంకా సమయం ఉంది. డెఫినెట్ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మాకు ఇంకా ఉంది. బీజేపీ చేసే ప్రచారాలు నమ్మొద్దు. వీళ్ళు ఎంతసేపు ఈ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో వేగ్గా ప్రచారాలు చేసి ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు బీజేపీ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఇది ఒకటే కాబట్టి సోషల్ మీడియాని నమ్ముకుంటారు. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల మద్దతు ఇవ్వాలి. లింగం యాదవ్ గారు ఒక విషయము, అంటే ఇక్కడ ఆప్కి వస్తున్న ఓట్ పర్సంటేజ్ మనం చూసినప్పుడు 1.6% ఆఫ్ ఓట్స్ ఆప్కు ఉన్నాయి, మీకు 40% ఉంటుంది. నిజంగా మీరు ఇద్దరు ఎలియన్స్లో వెళ్ళుంటే మీకే 42% ఆఫ్ ది ఓట్స్ వచ్చి ఉండేవి కదా. నేను అదే అన్నాడు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళు అడిగిన సీట్లు ఎందుకు మీ ఎలియన్స్ బ్రేక్ అయ్యింది, ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది? మీరిద్దరు ఇండియా భాగస్వాములే కదా. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలని, ప్రతిపక్ష పార్టీలని ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా ఇవాళ మీరు ఇండియా అలయన్సెస్లో ఆ పార్ట్నరే డెఫినెట్. అయితే అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో హర్యానాలో అలయన్స్ కుదరలే. అలయన్స్ జరగడానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ కూడా చివరి వరకు అలయన్స్ అవుతుంది అనుకున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల వాళ్ళు కొన్ని ఎక్కువ సీట్లు కోరడం వల్ల అక్కడ గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు ఆపును దూరం పెట్టారు. అలాంటిది అయితే ఆపు అక్కడ మనందరూ తెలుసండి, ఢిల్లీలో ఆపు చాలా బలమైన పార్టీ, పంజాబ్లో ఉంది, హర్యానాలో లేదు. వాళ్ళు ఎక్కువ సీట్లు అడిగిరు, అన్ని సీట్లు ఆపుకు అక్కడ గెలవలేదు అనే ఉద్దేశం తప్ప మాకు ఎక్కడ కూడా ఆపుని ఇంకేదో అనేవాడు కాదు. డెఫినెట్ అయితే ఈ ప్రమాదం వచ్చుండేది కాదేమో అనేది ఇప్పటి కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పటి కూడా నీకు 50% రౌండ్స్ కంప్లీట్ కాలేదు. మీరు చూడండి, ఇప్పుడు 6-7 రౌండ్స్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా దగ్గర 12 రౌండ్స్ అన్ని కంప్లీట్ కాలేదు. చాలా వరకు మెజార్టీ ఇంకా రౌండ్స్ చాలా మిగిలి ఉన్నాయి. అయితే మీరు ఆపు విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఎందుకంటే మనం ప్రతి రాష్ట్రానికి అక్కడ ఒక లోకల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే మా కేంద్ర నాయకత్వం అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆప్ అలయన్స్ కుదరలేదు. ఆప్ కూడా కొన్ని ఎక్కువ సీట్లు, అవి కూడా మెజార్టీ సీట్లు అడగడం, ఆ సీట్లు కూడా కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి సీట్లు అడగడం వల్ల బహుశా అక్కడేదో జరిగింది. కానీ డెఫినెట్గా అలాంటిది లేదు. ఇంకా మాకు నమ్మకం ఉంది. మీరు చూడండి, వీళ్ళు కనుక ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి అక్కడ అడ్డు ఎవరు లేరు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు నమ్ముకున్నదే సోషల్ మీడియా, ఎలక్షన్ కమిషను, రాజ్యాంగ సంస్థ వ్యవస్థలను నమ్ముకురు. మాకైతే చివరి వరకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, 2 రాష్ట్రాలలో కూడా ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. చూడండి మీరు ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో చూడండి, ఇవాళ హర్యానాలో చూడండి,
ఎందుకు ఇక్కడ హర్యానాలో చివరి వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నారు ఆఫీసులు, అందుకే ఇవాళ మా నాయకత్వం కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం. ఇంకా చూడండి, వెయిట్ చేద్దాం, ఇంకా కొంత సమయం అయితే తప్ప మనకు చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు రావు. జమ్మూ కాశ్మీర్లో మేనేజ్ చేస్తలేము, హర్యానాలో మేనేజ్ చేయడానికి అక్కడ స్పష్టంగా తీర్పిచ్చారు. అక్కడ మేనేజ్ చేయడానికి మీకు ఏమి లేదు, అక్కడ మీకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు మిత్రమా. ఈడ మాత్రం మేనేజ్ చేస్తున్నాం. మీకు అక్కడ స్పష్టంగా ఒకటేసారి జరిగే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ హర్యానాలో మేనేజ్ చేస్తాము, జమ్మూ కాశ్మీర్లో మీకు నమ్మకం కుదరాలి. ఇతరులు నమ్మాలంటే మీరు చేసేది అదే కదా. మీరు ఇతరులని నమ్మించాలంటే అట్లా కాశ్మీర్లో బీజేపీ గెలుస్తుందండి చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో ఎట్లా గెలుస్తుందండి? అక్కడ ప్రజలు ఓట్లేసే సిచ్యువేషన్ ఉన్నారా? కాంగ్రెస్ కూడా గెలవలేదు. మేము అలయన్స్ అనుకున్నాం, మేము అదే చెప్తున్నాం. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ అంటున్నాం. మేము అందుకే మేము పొత్తు ధర్మాన్ని పాటించి అలయన్స్ అంటున్నాం. అదొక ప్రాంతీయ పార్టీ, భాగం చాలా తక్కువ చేస్తా ఉన్నారు తప్ప అదేం వచ్చే పరిస్థితి. అదే చెప్తున్నా, మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ సింగిల్ గెలుస్తుంది అంటలేము. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలయన్స్ పోటీ చేసింది. ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది అలయన్స్, కాకపోతే ఏందండి మరి? నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ సింగిల్ ఉందండి. హర్యానాలో మేనేజ్ చేస్తున్నాం, అలా చేయలేకపోతున్నామా? నమ్మకం కలిపి మీరు అదే కదా. మీరు కొన్ని ఆడ మేనేజ్ లేదు, చట్ట ప్రకారం జరుగుతున్నది. ఏదైతే జరుగుతుందో జరుగుతుంది అంతే తప్ప స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అది. మీరు చెప్పినో నేను చెప్పినో ఇంకెవరో ప్రభావితం చేసలేదు. అట్లా ప్రభావితం చేయాలనుకుంటే ప్రభావితం చేయాలనుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నీలమట్టం అవుతుండే. ఏ పార్టీ లేకపోతే తిరిగి వచ్చింది, ఏ పార్టీ అవన్నీ మేము చేయగలుగుతాం. అభిస్థానాలు కూడా ఉండే కదా, మేము అవి మేనేజ్ చేస్తలేం కాబట్టి పద్ధతి ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు మీరు అట్లా చేయాలనుకున్నారు కదా. కాంగ్రెస్ చేస్తలేము. ఇవాళ చివరికి కాంగ్రెస్ పార్టీ కదా ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో అవతరించింది. అసలు మీరు కాంగ్రెస్ పార్టీ లేదన్నారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు ఆప్కి బార్ 400 బార్ అన్నారు.